హలో హలో. భవానియా? అవును సార్. అమ్మ నా పేరు రఘు, నేను జర్నలిస్ట్ని. ఓకే సార్. ఏం జరిగిందమ్మా? ఇప్పుడు తిను చంద్రశేఖర్ మీరు పెళ్లి మేము చేసుకున్నారా? చేసుకున్నాం సార్. మేము ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం, కానీ మా ఫ్యామిలీ అనేది ఒప్పుకోలేదు సార్ దీనికి, మ్యారేజ్ కి. ఓకే. అందుకని మేము ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చేసి 10 days అయిందనమాట. ఆ, ఇప్పుడు మాకు చాలా రిస్క్ ఉంది సార్. మా లైఫ్ రిస్క్ లో పడిపోయింది. మా డాడీ నుంచి ఇంకా మా రిలేటివ్స్ నుంచి మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి సార్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు చంపి ఇప్పుడు మీ మీ ఏమవుతాడు, బావ అవుతాడు కదా ఇప్పుడు మీ ఇప్పుడు అవును సార్. రాజశేఖర్ కదా, అవును తను సార్. చంపించింది ఎవరు మరి? మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే తీసుకెళ్లిన వాళ్ళే చంపిండ్రని నాకు డౌట్ ఉంది సార్. అదే కన్ఫర్మ్, ఇంకా డౌట్ అని ఏం లేదు. ఇప్పుడు మీ ఫాదర్ వెంకటేష్తో ఎప్పుడు మాట్లాడినారు మీరు? నేను మాట్లాడి చాలా డేస్ అయింది సార్. చాలా డేస్ నేను అయింది. నేను హాస్టల్ మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండే. మీ మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. ఆ, ఇప్పుడు మీరు ఫస్ట్ ఒకసారి వెళ్ళిపోయారు కదా, అంటే వీళ్ళ చుట్టాల వాళ్ళ అవును ఇంటికి సార్. వెళ్ళిపోయారు, అవును. ఎక్కడికి, షాబాద్కి వెళ్ళిపోయారు. అవును సార్. షాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది ఆ రోజు? వెళ్ళిపోయినాం సార్. వెళ్ళిపోయిన తర్వాత మేము మిడిల్లోనే దొరికేసినాం సార్. మా డాడీ వాళ్ళకి కార్లో వచ్చినారు వాళ్ళు. వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు వెళ్ళిపోతున్నది? ట్రేసింగ్ అయింది సార్. ఫోన్ ట్రేసింగ్ అవ్వడం వల్ల మేము దొరికినాం. ఓ, మీ ఫోన్ ట్రేస్ చేశారు. ఓకే. మేము దొరికిన తర్వాత షాద్నగర్ పోలీస్ స్టేషన్ కి నైట్ 2:30కి తీసుకొని వచ్చినారు. ఏ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ రాత్రి 2:30కి తీసుకొచ్చారు? తీసుకొని వచ్చినారు. ఓకే. వచ్చిన తర్వాత నేను హాస్పిటల్ కని చెప్పేసి హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత డైరెక్ట్ మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు సార్. మళ్ళీ పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తామని చెప్పి నాతోని మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినారు. ఎన్ని గంటలకి? నైటే 4 అయింది సార్. ఎవరెవరు పోలీసులు ఉన్నారా మీతో? కానిస్టేబుల్ ఉన్నారు, పోలీస్ మొత్తం కానిస్టేబుల్స్ వాళ్ళే ఉన్నారు. సార్ వాళ్ళు లేరు, ఎస్ఐ వాళ్ళు. ఓన్లీ కానిస్టేబుల్ వాళ్ళే మేనేజ్ చేసిర్రు ఇదంతా. ఇప్పుడు మీ పెద్దనాన్న ఎవరు? శ్రీరాములు. ఆయన ఏం చేస్తారు? హెడ్ కానిస్టేబుల్ సార్, షాద్నగర్ పోలీస్ షాద్ స్టేషన్. నగర్ పోలీస్ స్టేషన్. ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఏం చేశారు? ఆయన ఇంటికి తీసుకెళ్లిన తర్వాత, రేపు అమ్మ నీకు ఏం ప్రాబ్లం లేదు, రేపు మళ్ళీ నేను అక్కడ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి మీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసేస్తాం అని చెప్పింది సార్ నాతోని. తర్వాత మార్నింగ్ అయ్యేసరికి మా ఫాదర్ ఇంకా మా చుట్టాలందరూ వచ్చేసి నన్ను మా ఇంటికి తీసుకెళ్ళారు సార్. మళ్ళీ నన్ను పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళలేదు అసలు. ఇప్పుడు తిన ఎక్కడ ఉన్నాడు అప్పుడు చంద్రశేఖర్? పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు సార్. ఓకే. ఆయన రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు. నైట్ అంతా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారంట.